నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ జీరో ప్రాపర్టీ? మరి జీరో ప్రాపర్టీ అంటే ఏంటిది? జీరో ప్రాపర్టీ అంటే ఏంటిదంటే ఒక నంబర్ని తీసుకొని జీరో తోటి మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? జీరోనే వస్తుంది. ఏదైనా ఒక నంబర్ వెన్ జీరో ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఎనీ నంబర్ we will get 0 only. When 0 is multiplied with any number we will get 0 only. That is called as what? Zero property of multiplication. Any number is multiplied with 0 we will get 0 only. So that's why 0 is called as what? Zero property of multiplication. Next question, 127th question చూడండి. రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ రాయమంటున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ ఏ హోల్ నెంబర్. హోల్ నెంబర్ అంటే ఏంటిదిరా? హోల్ నెంబర్లను ఏంటి అంటారు? హోల్ నెంబర్స్ అంటే చెప్పండి, జీరో అండ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హోల్ నెంబర్స్. వాటి మధ్య మీరు డిఫరెన్స్ కనుక తీసుకుంటే మళ్ళీ హోల్ నెంబరే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 అండ్ 6 తీసుకోండి. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2 అనేది ఇందులో ఉన్నది. నెక్స్ట్ ఇంకొక రెండు నెంబర్స్ తీసుకొని సో ఇటు డిఫరెన్స్ కనుక తీసుకున్నట్టయితే ద డిఫరెన్స్ బిట్వీన్ టూ హోల్ నెంబర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ హోల్ నెంబర్స్. ఎప్పుడు కానీ ప్రతిసారి రెండు హోల్ నెంబర్స్ తీసుకొని మనకు డిఫరెన్స్ హోల్ నెంబరే వస్తుందా అంటే ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు అనేది మీరు గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 అండ్ 3 ఉందనుకోండి, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఇట్లా తీసుకుంటూ వస్తుంది కదా. మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి నాకు. మీరు సెర్చ్ చేసి మన టీచర్స్ని అడిగి లేదా మీరు సొంతంగానైనా నాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. నెక్స్ట్, for any two whole numbers a comma b their coefficient need not be a whole number. ఏవైనా రెండు హోల్ నెంబర్స్ తీసుకొని మీ ఇష్టమైన రెండు హోల్ నెంబర్స్ తీసుకొని పాసిబుల్ కాని కండిషన్ ఒకదాన్ని డెవలప్ చేయండి. అదేవిధంగా ఫర్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ క్లోజర్, కమ్యూటేటివ్, అసోసియేటివ్ అనే దానికి సంబంధించి మీరు చెక్ చేస్తే దిస్ ఈజ్ డు నాట్ హోల్డ్ గుడ్ అండర్ డివిజన్ అని వస్తుంది. సో దీనికి సంబంధించిందంతా కూడా ఈ 5 పాయింట్స్కి సంబంధించినవి ఉన్నాయి కదా. ఈ 5 పాయింట్స్కి సంబంధించిన వర్క్ చేసి నాకు కానీ లేదా మన మ్యాథ్స్ టీచర్స్ కానీ చూపించండి. ఓకేనా? ఇది మీ టాలెంట్ మీద డిపెండ్ అవుతుంది. మీరు టాలెంట్ని షో చేయాలి. ఓకేనా? మీ టాలెంట్ని షో చేయాలి. ఇవి మీకు ఇట్లాంటి క్వశ్చన్స్కి అన్నింటికీ ఆన్సర్స్ వర్క్ చేయగలిగితేనే రేపు పొద్దున మన స్కూల్ ఎన్ఎంఎంఎస్లో మనకు మంచి రిజల్ట్లు చూపెట్టగలుగుతారు. లేకపోతే మనకు రిజల్ట్ చూపెట్టలేరు. సో మీ ప్రయత్నం అంతా మీకు 8th క్లాస్లో ఉండే ఎగ్జామ్, 10th క్లాస్లో ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే ప్లానింగ్ కాబట్టి మీరు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్, 128 క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రీడిసెసర్ ఆఫ్ నెంబర్ 1? వాట్ ఈస్ ద ప్రీడిసెసర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ 1? న్యాచురల్ నెంబర్ 1 ఉందనుకోండి, 1కి ప్రీడిసెసర్ ఏంది? 0. మరి 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు. 0 అనేది న్యాచురల్ నెంబర్ ఉండదు. ప్రీడిసెసర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ 1 అడుగుతున్నాడు. అంటే మళ్ళీ న్యాచురల్ నెంబర్స్లోనే ఉంటుందా అని అడుగుతున్నాడు. దీని మీనింగ్ ఏంది? 1 యొక్క ప్రీడిసెసర్ రాయండి, అది డస్ ఇట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. 1 యొక్క ప్రీడిసెసర్ 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు. అందుకే నాట్ పాసిబుల్ అని ఆన్సర్ ఇచ్చాం. నెక్స్ట్ క్వశ్చన్, 129th క్వశ్చన్. వాట్ ఈజ్ ద ప్రీడిసెసర్ ఆఫ్ 1? ఇక్కడ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్ ముచ్చట ఏం అడగలేదు. సో 1 యొక్క ప్రీడిసెసర్ రాయమన్నాడు. 1కి ముందు ఉండే నెంబర్ రాయమన్నాడు. 1కి ముందు ఉండే నెంబర్ ఏంటిది? 0. 1కి ముందు ఉండే నెంబర్ ఏంటిదిరా? 0 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ రిపీట్ అయింది. వాట్ ఈజ్ ద ప్రీడిసెసర్ ఆఫ్ హోల్ నెంబర్ 1? హోల్ నెంబర్ 1 ఉంది కదా, 1 యొక్క ప్రీడిసెసర్ ఏంటిది? 0. ఈ 0 అనేది మళ్ళీ హోల్ నెంబర్స్లో ఉంటుందా? ఎస్. సో ప్రీడిసెసర్ ఆఫ్ 1 ఇన్ ద హోల్ నెంబర్ ఈజ్ ఎగ్జిస్ట్, బట్ ప్రీడిసెసర్ ఆఫ్ 1 ఇన్ న్యాచురల్ నెంబర్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే 1 యొక్క ముందు నెంబర్ 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు, హోల్ నెంబర్ అవుతుంది. కాబట్టి హోల్ నెంబర్స్లో పాసిబుల్ అవుతుంది కానీ న్యాచురల్ నెంబర్స్లో పాసిబుల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, 131 క్వశ్చన్ చూడండి.
వాట్ ఈస్ ద ప్రిడిసెసర్ ఆఫ్ నంబర్ 0? సో హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది. 0 నుంచి 1 2 3లు ఉంటాయి, కానీ 0 ముందు ఉంటుందా? ఉండదు. హోల్ నెంబర్స్లో 0 కంటే ముందు నెంబర్ ఏది ఉండదు కాబట్టి నాట్ పాసిబుల్. హోల్ నెంబర్స్ అంటేనే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 0 ముందు ఇంకో నెంబర్ ఉండడం అనేది సాధ్యం కాదు కాబట్టి నాట్ పాసిబుల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డస్ 3 ఈజ్ డివిజిబుల్ బై 2? 3 అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుందా అంటున్నాడు. డివిజిబుల్ అవుతుందా? సో 3ని 2 తోటి డివిజన్ చేయండి. 2 1 జా 2, 2 పోతే ఎంత ఉంటుంది? రిమైండర్ 1 ఉన్నది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మీరు 0 పెట్టుకోవచ్చు. 2 5 జా 10. సో ఏమైంది? ఇది ఏదైతే మనకు 3 అయితే ఏదైతే ఉన్నదో 3 ఏదైతే ఉందో ఇట్లా ఫ్రాక్షన్స్ వస్తుంది, ఫ్రాక్షన్స్ రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా హోల్ నెంబర్ వచ్చే టైపు డివిజిబుల్ కాదు. ఎగ్జాక్ట్ అంటే రిమైండర్ అనేది మనకు వస్తుంది, ఒక రిమైండర్ అనేది వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. డస్ 0 ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్? 0 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్, బికాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఏ నెంబర్స్ అయితే 2 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అనాలి. ఎగ్జాక్ట్గా 2 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాకుండా రిమైండర్ 1 కనుక వస్తే వాటిని ఆడ్ నెంబర్స్ అనాలి. సో 0ని డివిజిబుల్ చేయండి 2 తోటి, 2 0s 0. సో ఏమైనా రిమైండర్ వచ్చిందా? ఏం రిమైండర్ రాలే కాబట్టి 0 ఏమవుతుంది మనకు? ఈవెన్ నెంబర్ కింద తీసుకోవాలి, ఈవెన్ కింద తీసుకోవాలి. 0 ఈజ్ వాట్? ఈవెన్ అని తీసుకోవాలి. 134. వాట్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నంబర్? అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడ్ నెంబర్సే, కానీ ఒక్కటి మాత్రమే ఈవెన్ నెంబర్ ఉన్నది. ప్రైమ్ నెంబర్స్లో ఒక్కటి మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉన్నది, అన్ని ఆడ్ నెంబర్సే. ఆ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటిదిరా? 2. మనకు ప్రైమ్ నెంబర్స్ రాయండి. 2 3 5 7 11 13 17 19 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇందులో మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి, అన్ని నెంబర్స్ కూడా ఆడే, కానీ ఇదొక్కటి మాత్రమే ఈవెన్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటిది? 2. నెక్స్ట్ 135 చూడండి. ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్, ఇంతకుముందు ముచ్చట చెప్పిన చూడండి, 2 తప్ప మిగతా అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా ఏంటివి? ఆడ్ నెంబర్స్. ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. మీరు ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అని మీ గ్రూప్ లీడర్ ఆన్సర్ అడగంగానే ఆడ్ నెంబర్స్ అని చెప్పినారనుకోండి, అది నేను యాక్సెప్ట్ చేయను. మీరు ఏం చేయాలి? ఇక్కడ రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మొత్తం ఏం రాయాలి? ప్రైమ్ నెంబర్స్ రాయాలి. 2 3 5 7 11 13 17 ఇట్లా ప్రైమ్ నెంబర్ డాష్ ప్రైమ్ నెంబర్స్ రాసి 2 కాకుండా మిగతా ప్రైమ్ నెంబర్స్ని కనుక చూస్తే అన్ని ఆడ్ నెంబర్స్గానే ఉన్నాయి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ 136 క్వశ్చన్. డస్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్? అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడా? కాదు. ప్రైమ్ నెంబర్స్ రాయాలి. 2 3 5 7 11 13 17 ఇట్లా ప్రైమ్ నెంబర్స్ రాసి ఇవన్నీ ఆడ్ నెంబర్సే, కానీ ఇందులో 2 ఒకటి ఈవెన్ నెంబర్ కాబట్టి 2 కాకుండా మిగతా అన్ని ఆడ్ నెంబర్స్ అవుతాయి, కానీ అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడ్ కావు. 2 అనేది ప్రైమ్ నెంబరే, కానీ ఇది ఆడ్ కాదు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. డస్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ఆడ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అవుతాయా? కావు. రాయాలి, ఇక్కడ రాయాలి. ఆడ్ నెంబర్స్ రాయండి. 3 5 7 9 11 13 15 17 ఇవి రాసినారనుకోండి. ఇందులో 9 తీసుకున్నారనుకోండి. 9 అనేది ఏమవుతుంది? ఇది ఆడ్ నెంబరే, కానీ ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు కాదు? ఇది 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 9 టేబుల్ వస్తుంది. మనకు 2 టేబుల్స్లో వస్తే మాత్రమే ప్రైమ్ నెంబర్ అనాలి. 2 కంటే ఎక్కువ టేబుల్స్లో ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటుందని ప్రైమ్ నెంబర్ అనడానికి వీల్లేదు. 15 ఉందనుకోండి, ఇది 3 వస్తుంది, ఫస్ట్ 1 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది, అంటే మోర్ దాన్ 1 వస్తున్నవి. మోర్ దాన్ 1 వస్తున్నాయి ఫ్యాక్టర్స్ కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఓన్లీ కంపోజిట్ నెంబరే అవుతుంది. జస్ట్ ఇట్ ఈస్ సెట్ టు బి వాట్? ఆడ్ నెంబర్ అని మాత్రం అనొచ్చు. నెక్స్ట్ 138. విచ్ నెంబర్ ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్? పాజిటివ్ లేదా నెగటివ్ కానిది, పాజిటివ్ లేదా నెగటివ్ కానిది ఏంటిది? అది 0. 0 అనేది పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ఇంటీజర్స్? ఇంటీజర్స్ అంటే ఏంటివి?
ఆల్ నెగటివ్, పాజిటివ్, జీరో, ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అంటారు. నెగటివ్ నెంబర్స్ మైనస్ ఇన్ఫినిటివ్ ఇట్లా డాష్ 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 -3 -2 -1 0 +1 +2 +3 డాష్ 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 మళ్ళీ అప్ టు ఇన్ఫినిటివ్. దిస్ ఆర్ ఆల్ ఆర్ కాల్డ్ అన్ని కలిపి కలెక్టివ్గా ఇవన్నిటిని కలిపి ఏమనాలి? ఇంటీజర్స్ అంటారు. ఇలా ఫ్రాక్షన్స్ ఉండవు, ఓన్లీ డైరెక్ట్గా డిజిట్స్ ఉంటాయి, ఓన్లీ నంబర్స్ ఉంటాయి. సో పాజిటివ్ అండ్ వాట్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ యాజ్ వాట్ ఇంటీజర్స్. ఓన్లీ ఈ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి పాజిటివ్ ఇంటీజర్స్. జీరో కాకుండా ఓన్లీ నెగటివ్ తీసుకున్నాం అనుకోండి నెగటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ తీసుకున్నాం అనుకోండి ప్లస్ కాకుండా అలాంగ్ జీరో నాన్ నెగటివ్ ఇంటీజర్స్, సారీ నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ తీసుకున్నాం అనుకోండి నెగటివ్ కాకుండా మిగతా జీరో తోటి కలిపినవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఈ టర్మ్స్ అన్నీ రావాలి, ఇంటీజర్స్ రావాలి, నెక్స్ట్ వన్ నెగటివ్ ఇంటీజర్స్ రావాలి, పాజిటివ్ ఇంటీజర్స్ రావాలి, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ రావాలి, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇవంటే ఏంటివి అన్నీ కూడా చెప్పగలగాలి, టకాటకా చెప్పగలగాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్, సారీ 140. హౌ ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్? ఇంటీజర్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? దేంతో రిప్రజెంట్ చేస్తారు? జెడ్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. జెడ్ తోటి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మైనస్ ఇన్ఫినిటివ్ ఇట్లా రాసి -3 -2 -1 0 +1 +2 +3 డాష్ 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 ప్లస్ ఇన్ఫినిటివ్. ఇవన్నీ కలిసి మొత్తం ఏమవుతుంది? మనకు ఇంటీజర్స్ అంటారు. ఏమంటారు? ఇంటీజర్స్ అంటారు.